ప్రపంచ మాదిగల 8వ మాదిగ ప్రపంచ సభ 8వ మాదిగ ప్రపంచ సభ 8వ మాదిగ ప్రపంచ సభ 8వ మాదిగ ప్రపంచ సభ వర్ధిల్లాలి 59 కులాల ఐక్యత వర్ధిల్లాలి 59 కులాల ఐక్యత వర్ధిల్లాలి 59 కులాల ఐక్యత మా పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళకైతే వేడా పొడుగు జంగం ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలి మాకు. ఎందుకంటే మా పిల్లల చదువు నిమిత్తమై మేము చాలా బాధలు పడుతున్నాము. మా పిల్లలకి ఇప్పుడు వేడా పొడుగు జంగం ఎస్సీ సర్టిఫికేట్ లో మేము వేడా పొడుగు జంగాల ఎస్సీ సర్టిఫికేట్ మాకు కావాలి. మా పిల్లల పరిస్థితులు ఏమీ అనుకూలంగా లేవు. మరి మేము చదివించి నిరుద్యోగాలుగా ఉండిపోతున్నారు మా పిల్లలు. మీరు మాకు న్యాయం చేయాలి. నా పేరు నామాల దుర్గాప్రసాద్, అంబేద్కర్ కోనసీమ జిల్లా కాటరంకొండ మండలం నుంచి వచ్చామండి. 8వ ప్రపంచ దినోత్సవ సభకి ఇచ్చేసాము. మాది బేడా బ్రాకెట్ బొడ్గా జంగం కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు. మేము క్రితంలోని మాకు ఎస్సీ బి కింద మేము చదువుకున్న టైంలో ఎస్సీ బి కింద ఇచ్చారు. ఇప్పుడు పిల్లలు చదువుకునే టైంలోని ఆన్లైన్లో మా సర్టిఫికెట్లు ఎస్సీగా లేరు, ఎస్సీలో లేరు, మా కులం ఆన్లైన్లో కనబడట్లేదు. మా పిల్లల పరిస్థితి ఏంటి? మా పిల్లల పరిస్థితి హై స్కూల్లో చదువుకున్న పిల్లలకి ఆన్లైన్లో సర్టిఫికెట్ లేదు, వేరే కులం తీసుకోమంటున్నారు. పిల్లల పరిస్థితి మేమేమో ఎప్పుడో చిన్నప్పటి నుంచి కూడా మా తాతల కాడ నుంచి మా కాడ నుంచి కూడా ఎస్సీగానే పొంది ఉన్నాము. పిల్లలు ఇప్పుడు వేరే కులంలోకి తీసుకోమనడం మాకు అన్యాయం జరుగుతుంది. మా భవిష్యత్తు ఉద్దేశించి, మా పిల్లల భవిష్యత్తు ఉద్దేశించి మా పిల్లలకి న్యాయం చేస్తారని ప్రభుత్వాన్ని కోరి ప్రార్థిస్తున్నాం. రాజ్యాంగంలో 59 కులాల్లో రాజ్యాంగంలో రాసింది. మా 59 కులాల్లోని మా కులాన్ని తప్పించి మిగతా 58 కులాలకు ఇచ్చినట్టు మా కులానికి కూడా ఇవ్వాలా. మా పిల్లల భవిష్యత్తు కూడాను సక్రమంగా నలుగురికి ఎలాగైతే ఇస్తున్నారో అలాగే మా పిల్లలకు కూడా ఇవ్వాలని, మేము కూడా అభివృద్ధి చెందాలని ఏలినవారిని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పేరు గోటూరి చిన్నమరెడ్డి అండి. పెద్దాపురం మండలం జయసింహాపురం గ్రామం జిల్లా సంఘానికి ఉపాధ్యాయ అధ్యక్షుడిని నేను. నమస్తే అండి. సభకి మాది కృష్ణా జిల్లా నుండి మొవ మండలం పెడసనగల గ్రామము. అయితే గత కొన్ని సంవత్సరాల కాడి నుంచి మాకు ఎస్సీ సర్టిఫికెట్లు ఎప్పటి నుంచో పిల్లలు చదువుకున్న కాడి నుంచి ఉన్నాయండి. ఈ మధ్యకాలంలో ఎస్సీ తీసేసేసి కొంతమంది ఓసీలు అంటున్నారు, బీసీలు అంటున్నారు, అనేక రకాలుగా కూడా మమ్మల్ని చిత్రహింసలు చేస్తున్నారు. పెద్ద నాయకులు కూడా అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన వాగ్దానం ఇచ్చారండి. ఒక ఎస్సీ బేడపడ కులం జంగం ఉందనని కూడా చంద్రబాబు నాయుడు ఆ రోజున అసెంబ్లీలో కూడా ఆయన అన్నమాట వాస్తవాలండి. అయితే తీరా ఇప్పుడు ఈ ఎస్సీ తీసేసి బేడపడకం తీసేసి 59 కులంలో మా కులం తీసేసి మాకు అన్యాయం చేస్తున్నాడు. ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది మాకు. కాబట్టి మీరు తొందరగా మా కులానికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. నమస్కారము. ప్రపంచ 8వ మాదిగ సభకు నా పేరు వన నాగేశ్వరరావు. షెడ్యూల్డ్ కులాల 59లో మాదిగ గ్రూపులో ఉన్న బేడా బుడ్గ సంఘం ఎస్సీ కమ్యూనిటీకి చెందినవాడిని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేడా బుడ్గ సంఘం క్రమ సంఖ్య 9 ఎస్సీ షెడ్యూల్డ్ కులానికి నేను అధ్యక్షుడిగా రాష్ట్రానికి చేస్తున్నాను. 50 ఏళ్ల మట్టి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ 5 రాష్ట్రాలకు కూడా నేను చైర్మన్గా, జాతీయ నాయకుడిగా, ఈ కులానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. రాజ్యాంగానికి ముందు, రాజ్యాంగం ఏర్పడిన తర్వాత 2023 9వ నెల వరకు ఈ బేడా బుడ్గ సంఘం కమ్యూనిటీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సర్టిఫికెట్లు ఇచ్చారు, విభజన ఆంధ్రప్రదేశ్లో సర్టిఫికెట్లు ఇచ్చారు, కర్ణాటకలో ఇచ్చారు, మహారాష్ట్రలో ఇచ్చారు, ఢిల్లీలో కూడా ఇస్తున్నారు. ప్రజెంట్ గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కాకుండా గత ప్రభుత్వంలో 2023 9వ నెల అయిపోయి 5వ తారీఖు 10వ నెలలో వాళ్ళు స్వయం నిర్ణయం తీసుకున్నారు. ఆన్లైన్లో ఈ కులాన్ని నిలుపుదల చేయటము ఆ గవర్నమెంట్ చేసిన తప్పు. దాన్ని ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడికి ఆ రోజు చెప్పగా వాడు చేసిన తప్పు నేను రాగానే ఇస్తానన్నాడు. అలాగనే నేను గెలిపించాము, నేను ఇస్తానన్నాడు, అసెంబ్లీలో వాగ్దానం చేశాడు. బేడా బ్రాకెట్ బుడ్గ సంఘం ఎస్సీ కులము
వీళ్ళు బిలో ఉన్నారు కాబట్టి వీళ్ళు తక్కువ జనాభా ఉన్నారు, ఏలో పెట్టి ఒక న్యాయం చేస్తా అన్నాడు. ఆయన ఆలోచన విధానానికి, ఆయన సీనియారిటీకి యావత్తు భారతదేశంలో ఉన్న ఈ బేడా బుడ్డ సంఘం కమ్యూనిటీ వాళ్ళు కూడా అందరూ కూడా ఆయనకి కృతజ్ఞతలుగా తెలియజేస్తాం. కానీ ఉపవర్గీకరణ చేసేటప్పుడు తెలంగాణలో మా వాళ్ళని ఏ గ్రూపులో ఉంచి ఒకటి ఇచ్చారు, కర్ణాటకలో ఒకటి ఇచ్చారు, మహారాష్ట్రలో కూడా ఒకటి ఇచ్చారు. మరి ఆంధ్రాలోకి వచ్చేవరికి బీలో లేకోకుండా, ఏలోనూ లేకోకుండా, అసలు ఈ కులం లేకోకుండానే గవర్నర్ ఆర్డర్ని తీసుకొచ్చారు. దీని వెనకమాల మర్మం ఏంటనేది మాకు తెలియలేదు. మేము దాన్ని ఇమీడియట్గా ఖండిస్తూ, అయ్యా మా బిడ్డల భవిష్యత్తు మా భవిష్యత్తు పోతుంది, మేము ఎంతమందో మాకంతే ఇవ్వాలి, మేము ఓబీసీలం కాము, ఎస్సీలో కలపమని కానీ ఇంకోటిగా లేదు. మేము ఎప్పుడు ఏ కులానికి అన్యాయం చేయలేదు, ఏ కులం సర్టిఫికేట్ తీసుకోలేదు, ఏ కులానికి మేము సర్టిఫికేట్ ఇప్పించలేదు. మా కులం సర్టిఫికేట్ మేము తీసుకుంటున్నాం. తమరు అధికారంలోకి వచ్చిన, తమరు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము తీసుకున్నాం, తెలుగుదేశం అధికారంలో వచ్చి మేము మామగారు ఉన్నప్పుడు కూడా తీసుకున్నాం, తమరు వచ్చినప్పుడు కూడా తీసుకున్నాం. గతంలో మీరు ఏబిసిడి వర్గీకరణ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో బి గ్రూప్లో ఉంచారు మమ్మల్ని. ఇట్లా తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఉషామేర కమిషన్ వేసి ఆ కమిషన్లో రిపోర్ట్ తీసుకొని వీళ్ళని ఏలో పెడితే బాగుంటుందని చెప్పి ఉషామేర కమిటీలు కూడా పంపించారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా ఉన్నామని ఇచ్చారు. తమరు కూడా అప్పుడు సహకరించారు, అయ్యా వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి అని. అప్పుడు తీసుకుంటానే ఉన్నాం. 2014 రాష్ట్రం విడిపోయినప్పుడు ఒక అజ్ఞాతవాసి మా మీద అక్కురిసి చేత, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి బుద్ధి లేనివాడు, దాన్ని అతను చుక్కలు పెట్టడం తప్పు, ఎందుకు పెడుతున్నామని చెప్పి ఆ రోజునే ఫైట్ చేశాం. అప్పిగట్ల వల్లభాయ్ పటేల్ అని అతను కూడా నాతో ఉండి తిరుగుబాటు చేశాడు, తప్పది అని చెప్పి వీడియో కూడా తీశాడు. ఎవరయ్యా నువ్వు, రాష్ట్రం 100 ముక్కలు అవ్వచ్చు, 100 రాష్ట్రాలు అవ్వచ్చు, కులం ఎక్కడ పోతే తప్పు కదా అని చెప్పి ఖండించడం జరిగింది. తర్వాత ఎమ్మటే మేము పట్టుకొని మాట్లాడటంలో అప్పుడు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా హైదరాబాద్లో ఉండటంలో 2 సోషల్ వెల్ఫేర్ మినిస్టర్లతో మాట్లాడి, సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి, చీఫ్ సెక్రటరీతో మాట్లాడి సెట్ చేస్తే ఆన్లైన్ నుంచి మీకు ఇస్తున్నామయ్యా తీసుకోండి, మేము తీసేసేయలేదు, కాకపోతే మీరు జనం తక్కువ ఉంటారని చెప్పారు. మేము ఎంతమంది ఉంటే అంతమంది ఏమని చెప్పాం. దాన్ని మొదలుకొని 2011 జనాభా లెక్కలో తీసుకొని దాన్ని కూడా మొదలుకొని చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత సాధికారి సర్వేలో పెట్టి మేము ఇచ్చిన రిపోర్ట్ తీసుకొని కరెక్ట్గా ఎంక్వైరీ చేయించి మా అందరికి 2023 వరకు కూడా సర్టిఫికేట్ వచ్చేటట్టు చేశాడు ఆయన. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కూడా ఆయన చేసి ఆయన కూడా ఉన్నారని చెప్పి చేశాడు. 2023 9వ నెల వరకు ఇచ్చి 10వ నెల 5వ తారీఖున ఆపటం అనేది తప్పు, ఆయన్ని ఖండించాం మేము. నువ్వు యథార్థంగా రాజశేఖర రెడ్డి వంశానికి చెంది ఆయన వారసుడు అయితే ఈ కులం చిన్న కులాన్ని నువ్వు టచ్ చేయవు, తప్పది. టచ్ చేసావంటే నీ పతనం తప్పదన్న అట్లానే పతనం అయిపోయాడు మా ఉసురు దగ్గర. తర్వాత ఈ సార్ వచ్చిన తర్వాత అచ్మిలిలో చెప్పాడు, అయ్యా మీ జనాభా తక్కువ ఉన్నారు, మీకు బీలో కాదు ఏలో పెట్టి సాయం చేస్తున్నాడు, చాలా గొప్ప విషయం, మేము అందరం నమస్కారం చేశాం. ఈ రోజు వరకు ఏబిసిలో మా కులం లేకోకుండా చూపించుకోకుండా మమ్మల్ని ఓబీసీలు గాను, ఓసీలు గాను, బీసీలు గాను అని చెప్పేసి ఎవరు నోటికొచ్చినట్టు వాళ్ళు మా కుల గౌరవాన్ని కించపరుస్తూ, మమ్మల్ని అవమానపరుస్తూ, మమ్మల్ని సత్కరిస్తూ 59 కులాల్లో మాకున్న విలువను తీసేసి మానసికంగా, శారీరకంగా, రాజ్యాంగ పరంగా అన్ని హక్కులను కాలరాచి చిత్రహింసలు చేస్తున్నారు. దానికి ప్రధానము కారణం ఎవరంటే ఈ రాష్ట్ర గవర్నమెంట్. మా సోదరులైన 59 కులాల వాళ్ళు ఎవరు కాదు, వాళ్ళందరూ మా మేలు కోరేవాళ్ళే. ఇవాళ ప్రపంచ మాదిక దినోత్సవానికి 8వ దానికి ఎత్తుకొచ్చాము మేము. వీరు మా మేలు కోరేవాళ్ళు, న్యాయం చేసేవాళ్ళు, మాకు సహకరించేవాళ్ళు. ఎవరికి మా మీద కృషి లేదు. మరి ప్రభుత్వం ఎందుకు చేస్తుందో మాకు అర్థం కావటం లేదు. దీనికి బాధ్యత చంద్రబాబు నాయుడు వహించాలి. ఇమ్మీడియట్లుగా ఈ కమ్యూనిటీని ఏ గ్రూపులోనూ పెట్టటమా, లేదంటే బి గ్రూపులోనే ఉంచి మా పిల్లలు రేపు చదువుకుంటానికి విద్యాపరంగా 10th క్లాస్కి వెళ్ళాలన్నా, ఇంటర్మీడియట్కి వెళ్ళాలన్నా మా కులం ఆన్లైన్లో చూపించిపోయినప్పుడు ఈ తల్లులందరూ ఏడుస్తున్నారు. వీళ్ళందరూ బాధ అంతెంత కాదు, వీళ్ళ పిల్లలందరూ చదువుతున్నారు, చెప్పడానికి నోరు లేని వాళ్ళు, వీళ్ళు మగవాళ్ళు, వీళ్ళ బిడ్డలకి సంక్షేమ ఫలాలు రావడానికి కారణం లేకుండా చేస్తున్నారు. రేపు మళ్ళీ 2026లో మన ఇండియా బయటిగా జనాభా లెక్కలు, కులాల లెక్కలు వస్తాయి. దాంట్లో మేము ఎవరిని అడిగి చేసుకోవాలి మా కులాన్ని? ఇంత నీచమైన పని, ఇంత హీనమైన పని సూపర్ సీనియర్ అయిన చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకొని ముందు ఇమ్మీడియట్గా మాకు ఏర్పాటు చేయాలి. లేకపోతే చాలా వరకు మేము ఊరుకోము. మేము చెప్పిన దాన్ని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాము, నీకు అంతా తెలుస్తుంది. కాబట్టి ఈ మాదిగ మహాసభలో వచ్చే వారందరూ కూడా మాకు తెలిసిన వాళ్ళే. కర్ణాటక నుంచి వచ్చారు, మా కులం అక్కడ ఉంది. తెలంగాణ నుంచి వచ్చారు, మా కులం అక్కడ ఉంది.
మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల్లో మా కులం ఉండగా ఇక్కడ మీరు ఆపడం తప్పు. కాబట్టి ఈ సదస్సు ద్వారా కూడా తెలుసుకోండి, వీరందరూ కూడా మాకు న్యాయమే చేస్తారు, అన్యాయం ఎవరు చేయరు. వీరు మాకు పెద్దవాళ్ళు. ప్రపంచంలో అత్యున్నత స్థాయికి పోటీ పట్టడానికి వెళ్తుంటే వీరి యొక్క ప్రోత్సాహం కానీ వీరి యొక్క కృషి కానీ 100 సంవత్సరాల బట్టి కష్టపడి ప్రపంచ స్థాయిలో ముందుకెళ్తున్నారు. మాకెంతో ఆనందకరమైన విషయం, మాకెంతో గర్వకారమైన విషయం. ఇంకట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సభ ద్వారా తెలుసుకొని ఇమ్మీడియట్లీ రాష్ట్ర ప్రభుత్వము మాది ఆన్లైన్లో పెట్టి మా వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలి. అంతే, ఎస్సీలు కాబట్టి ఎస్సీ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలి. బి గ్రూపులో ఉంచు, లేదంటే ఏలో పెట్టు. ఇది చంద్రబాబు నాయుడు చేయాలని ఈ ప్రపంచ 8వ మాదిగ సభ ఉత్సవంగా మేము ప్రపంచం వేడిగా వచ్చిన వాళ్ళందరూ సమక్షంలో చెప్తున్నాం. వాళ్ళందరూ కూడా మా కోసం మా న్యాయం కోరి మాకు న్యాయం చేసేవాళ్ళే. ఈ సభను నిర్వహించే అత్యున్నతమైన వ్యక్తి గడ్డం బాపిరాజు గారు కానీ, మొట్టా విద్యార్థి గారు కానీ, ఇట్లా ఇంకెంతో మంది ఉన్నారు. ఈ టీమ్ అంతా కూడా మా గురించి బాగా తెలుసు. 8 ఏళ్ళు మా గురించి బాగా కృషి చేసి, 7 ఏళ్ళు మా గురించి కృషి చేసి 2018లో విజయవాడలో ఫస్ట్ జరిగినప్పుడు మా గురించి చేసి వాళ్ళతో చెప్పించి చంద్రబాబు నాయుడికి 31వ తారీఖున రిపోర్టు మన జేసీ శర్మ గారు తెప్పించి మాకు మేలు చేశారు. ఇప్పటికి మా వెనకమాల ఉన్నారు. వారందరూ మాకు సాయం చేస్తారని చెప్పేసి ఉద్దేశం మాలో ఉంది. మమ్మల్ని వదిలిపెట్టరు. వాడి పని అయ్యేంత వరకు కూడా వదలరు. దీనికి పూర్తి సహకరిస్తారని చెప్పేసి మనం చేస్తూ మేము మా కమిటీ తరఫున, మా సంఘం తరఫున మాట్లాడుతున్నాం. జై బుద్ధ, జై బుద్ధ, జై బుద్ధ, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై పెద్ద గుసాయి, జై పెద్ద గుసాయి, జై పెద్ద గుసాయి, జై పెద్ద గుసాయి, జై బేడా బుడ్గ జంగం, జై బేడా బుడ్గ జంగం, జై బేడా బుడ్గ జంగం ఎస్సీ. స్పందన ఉంటుంది. ఆయన కృషి కూడా ఫలించాలి. ఆయన మాకు మద్దతు, మేము ఆయన ఉంటాము. అట్లానే తెలంగాణ నుంచి వచ్చిన మా సోదరుడు దండోరా మాకు అన్ని విధాల్లో కూడా వచ్చేవాళ్ళే కానీ వాళ్ళ కోసం చేసుకునే వాళ్ళు కానీ కాదు. అందువల్ల మేమంతా ఒకటే. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బేడాబుడ్గ సంఘం కమ్యూనిటీ ఎస్సీలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏ గ్రూపులో పెట్టడానికి వీరు పూర్తి మద్దతు మాకు తెలియపరుస్తారని చెప్పేసి మేము తెలియపరుచుకుంటూ, మరి ఈ సభలో ఈ కార్యక్రమానికి విచ్చేసి ఎంతో ప్రేమతో మా తెలంగాణ సోదరుడు, మా భాషాభావం తెలిసినవాడు, మా మిత్రుడు, అట్లాగనే ముద్దా పిచ్చయ్య గారు మరి ఇక్కడ మరి ఏజెన్సీ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిగలని ఎస్సీలో చేర్చడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. అది కూడా ఫలించాలని చెప్పి కోరుకుంటున్నాం. దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు షెడ్యూల్ కులాల్లో ఒకటైన మా మాదిగ ఉపకులమైనటువంటి బేడా బుడగ జంగం కులస్తుల్ని ఈరోజు మేము కలవడం చాలా సంతోషదాయకంగా ఉంది. సంతోషమే, కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి సాటి షెడ్యూల్ కులానికి చెందినటువంటి బేడా బుడగం జంగం కులానికి ఈ రోజున అన్యాయం జరుగుతూ ఉంది. ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకముందు నుంచే మరి ప్రాంతంలో మరి బేడా బుడగ జంగం కులాలు నివసిస్తూ ఉన్నారు. మరి ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలోని మరి బేడా బుడగ జంగం షెడ్యూల్ కులాల జాబితాలో ఉంటూ ఇటీవల కాలంలో వర్గీకరణలో మొదటి గ్రూపులో పెట్టి వాళ్ళకి సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల అభివృద్ధి చెందాలని తెలంగాణ ప్రభుత్వం మొదటి గ్రూపులో పెట్టి వాళ్ళకి సముచిత స్థానం కల్పించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరి ఈ రోజున వర్గీకరణ విషయం పక్కకు పెడితే మరి ఇక్కడ ఈ బేడా బుడగ జంగం కులస్తులకి ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ కులం సర్టిఫికేట్లు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. గతంలో మేమందరం ఒక 15 సంవత్సరాల క్రితం బేడా బుడగ జంగం కులస్తులకు మరి తహసీల్దార్ ద్వారాగానే కులం సర్టిఫికేట్ కావాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యమించడం జరిగింది. ఆ ఉద్యమ ఫలితమే మరి ఈ రోజున తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, ఆంధ్ర ప్రాంతంలో కావచ్చు తహసీల్దార్ ద్వారాగానే రావటం జరిగింది. కానీ ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో మరి బేడా బుడగ జంగం కులస్తులకి ఎస్సీ సర్టిఫికేట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. మేము దాన్ని ఈ రోజున ప్రభుత్వం దృష్టిలో మేము చెప్పేది ఏంటంటే, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది కూడా ఏంటంటే, మా సాటి కులస్తులు, మా ఉపకులం, మాదిగ ఉపకులం అయినటువంటి బేడా బుడగ జంగం కులస్తులకు తక్షణం వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్లు ఇచ్చి అన్ని రంగాల్లో వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలి. అదేవిధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్గీకరణ జరిగిందో ఆ వర్గీకరణలో ఏ గ్రూపులో వీళ్ళని పెడితే మరింత అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా సోదర కులానికి జై భీములు. జై భీమ్, జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి
మాదిగ ఉప కులాల ఐక్యత వర్ధిల్లాలి. మాదిగ కులాల ఐక్యత వర్ధిల్లాలి. మాదిగ ఉప కులాల ఐక్యత వర్ధిల్లాలి. ప్రపంచ మాదిగల దిన ఉత్సవం వర్ధిల్లాలి. ప్రపంచ మాదిగల 8వ ఉత్సవము. మాదిగ ఉపకులాల ఐక్యత 8వ ప్రపంచ మాదిగ దినోత్సవ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. ఓకే.